జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు ఎన్టీఆర్ కీర్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుందని కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విలక్షణ నటుడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి హనుమాన్ జంక్షన్ లోని కాకాని కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా చలసాని ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహనీయుడు కారణ జన్ముడు ఎన్టీఆర్ అని కొనియాడారు. వీరవల్లిలో నిర్మించిన మిల్క్ ఫ్యాక్టరీ కామధేనిలో ఒక బ్లాక్ కు ఆయన పేరు పెట్టడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్ పాలశీతల కేంద్రం మేనేజర్ మాగంటి హరిబాబు, పాలశీతల కేంద్రం సూపర్వైజర్లు, సిబ్బంది, డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మదరాసిగా పిలువబడుతున్నటువంటి ఆంధ్రుణ్ణి తెలుగు జాతికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి రోజున కూడా కోట్లాది మంది ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే కోట్లాది మంది ప్రతి తెలుగు ప్రజల గుండెల్లో కూడా నిలువెత్తు రూపంలో ఉన్నటువంటి ఆ మహానుభావుడు 29వ వర్ధంతి మన మధ్య లేడు అని అనుకోవట్లేదు. అందరు మనసుల్లో గోడగట్టుకున్నటువంటి ప్రతి తెలుగువాడి మనసులో ఉన్నటువంటి మహనీయుడి యొక్క కార్యక్రమం ఈరోజు జరుపుకోవటం. కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతు సంస్థ. మేము అదే పరిస్థితిలో 2020లో కరడు బ్లాక్కి ఆ రోజున మెడికల్ కాలేజ్ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నందమూరి విగ్రహ పేరును కనుక తొలగించిన వెంబటే ఒక నిర్ణయం తీసుకుని అప్పుడే ప్రారంభించడానికి సిద్ధమైనటువంటి కరడు బ్లాక్కి నందమూరి తారక రామారావు ప్రాంగణంగా ఆ రోజునే మేము పేరు పెట్టడం జరిగింది. హనుమాన్ జంక్షన్ దగ్గర వీరవల్లిలో సుమారు 200 కోట్ల రూపాయలతో రైతుల చేత ఆ రోజున మ్యాక్స్లో భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని పెడితే దాన్ని ఏ రాష్ట్రాలు కూడా చేయడానికి సాహసించాల. కానీ నందమూరి తారక రామారావు రైతు చేతిలో ఆ లాభాలు ఉండాలి, వ్యవస్థ రైతు చేతిలో ఉండాలని రైతు కష్టం తెలిసిన వ్యక్తిని అవటం వలన, ఆయనకి రైతు కష్టం తెలిసిన వ్యక్తి అవటం వలన తెల్లవారుజామున జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, 5 గంటలకు ఇవన్నీ నాకు అనవసరమయ్యా, రైతుకి ఏం ఉపయోగపడుతుందో చెప్పండి అని చెప్పారు. ఎమ్మటే ఇదైతే ఆ లాభాలు రైతుల చేతికి వెళ్తాయంటే 10:30కే అసెంబ్లీలో ఇమీడియట్గా ప్రవేశపెట్టి మ్యాక్స్ యాక్ట్లో తీసుకువచ్చిన ఫలితాల వలన ఇవాళ హనుమాన్ జంక్షన్లో 200 కోట్ల రూపాయలతో రైతుల యొక్క పాల ఫ్యాక్టరీ స్థాపించిన దానికి నందమూరి తారక రామారావు పాల ప్రాంగణంగా మేము పేరు పెట్టి ఆ మహనీయుల యొక్క స్మృతి చిహ్నాలని హనుమాన్ జంక్షన్లో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కలుసు విగ్రహాన్ని స్థాపించిన, కరడు బ్లాక్ పేరు పెట్టిన, వీరవల్లిలో కట్టినటువంటి పాల ఫ్యాక్టరీకి నందమూరి తారక రామారావు పేరు పెట్టి ఇంకెంత చేసినా ఇవాళ ప్రతి రైతు కూడా భారతదేశంలో అత్యధిక ధర ఇచ్చే పరిస్థితులు ఉన్నాయంటే ఆ లాభాలు తీసుకునేటువంటి సౌలభ్యం కలగజేసినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మ్యాక్స్ యాక్ట్లో తీసుకున్న నిర్ణయం వల్ల జరిగినటువంటి పరిస్థితుల్లో రైతులు ప్రతి రైతు గుండెల్లో, ప్రతి తిరుగుబాటు గుండెల్లో నందమూరి తారక రామారావు గారు చిరస్థాయిగా ఉంచాడు. ఇది తెలుగు ప్రజలు ఈ భూమి సూర్యుడు ఉన్నంతకాలం కూడా ఆయన ఆచరణామరణంగా ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఏదైతే నిజాయితీతో పనిచేసి ప్రజలకి సేవ చేయడానికే తెలుగుదేశం పార్టీని పెట్టారు. సేవే పరమావిధి. ఆ సేవే పరమావిధిగా మనస్ఫూర్తిగా ప్రతి పనిని కూడా ఆయన తలుచుకుంటూ ప్రతి కార్యక్రమంలో కూడా ఆయనని పూర్తి చేసుకుంటమే కాదు, ఆయన అక్కడ ప్రేరణగా ఆయన పేరును పెట్టుకుంటూ కృష్ణా మిల్క్ యూనియన్లో మేమందరం కూడా ఆ రకంగా ప్రయాణం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనకి కూడా ఆ మహనీయుడు ఎక్కడున్నా సరే అదే నిజాయితీతో నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో ఏ నిజాయితీ అయితే, ఏ సేవా తత్పరత అయితే రాజకీయాల్లోకి వచ్చారో మా యూనియన్లో బోర్డు కానీ సంఘాధ్యక్షులు కానీ అందరూ కూడా రైతులకు ఉదయం లేచిన కాడి నుంచి పేడకళ్ళు 4 గంటలకు తీసుకు రైతు ఎంత కష్టపడి సేవ చేస్తాడో అదే కష్టంతో సంఘాధ్యక్షులైనా, పిఎస్లైనా, ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్ అయినా, బోర్డు అయినా అందరం కూడా అంత తదేక దీక్షతో ఆ రోజున మేము రాజకీయాలకు అతీతంగా పనిచేయడం వల్లే కొత్త పాల ఫ్యాక్టరీ కట్టినా, కరడు బ్లాక్ కట్టినా ఏది కూడా చేయగలిగాం. ఖచ్చితంగా ఆయన స్మృతి చిహ్నాలు
మేము ఖచ్చితంగా ఆ రకంగా కంటిన్యూ చేస్తూ రైతులకు ఇంకా అత్యధిక ధర ఇవ్వటానికి మాకు ఒక గోల్ ఉంది. కనీసం 100 రూపాయలు రైతులు ఇవ్వాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 రూపాయల దాకా వచ్చాం. చాలా తొందరలోనే ఆ ధర కూడా ఆయనకి తొందరలోనే తీసుకెళ్లేలాగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి మేము రైతు సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు, జోహార్ నందమూరి తారక రామారావు.